ఈ దేశంలో వేదాలు పుట్టాయి కాబట్టి మన దేశాన్ని వేద భూమి అంటారు. యజ్ఞ యాగాదులు జరిగాయి ప్రపంచ శాంతి కోసం కాబట్టి దీన్ని కర్మభూమి అంటారు. ఈ దేశంలోనే ధర్మం పుట్టింది కాబట్టి ఈ దేశాన్ని ధర్మభూమి అని కూడా అంటారు. ఈ దేశంలోనే జ్ఞానం అంటే ప్రపంచంలో బట్ట కూడా కట్టుకోలేనటువంటి ఆటవిక జీవితంలో ఉన్నటువంటి రోజుల్లో భారతదేశంలో తక్షశిల, నలంద లాంటి విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రపంచంలో భారతదేశానికి దేశం అంటే కేవలం మనుషులు, భూభాగమే కాదు, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమి.